ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. ఆమేననువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరిట శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున మరి యొక్క పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా శుభాలు మీకు అందజేస్తూ ఉన్నా. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. మీ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నా. మంచిదండి, మీరంతా కూడా సంతోషానందాలతో ఉన్నారా? దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. 23వ వచనం, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. చెబుతారండి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. ప్రియులారా, అతిశయము అనే అంశము నుండి ఈవేళ వరకు కూడా అతిశయింపకూడదు. వేటి యందు అతిశయింపకూడదు. మనం ఒక్కొక్క దినం ఒక్కొక్క అంశాన్ని ధ్యానం చేస్తాం. ఈవేళ దేని యందు అతిశయించకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, విద్యావంతులు ఓ మాట చెబుతూ ఉంటారు. ఈయన పుట్టిన తోడనే గోల్డ్ స్పూన్తో పుట్టాడా, లేకపోతే సిల్వర్ స్పూన్ నోటితో పెట్టుకుని పుట్టాడా? అంటే పుట్టినప్పుడు ఐశ్వర్యవంతుడిగా పుట్టాడా అనే మాట చలోక్తిగా చెబుతూ ఉంటారు. అవునండి. మానవుని యొక్క జీవితం ఎప్పుడు ఏ దశలో ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. భౌతిక సంబంధమైన దశ ఎలాగైతే మార్పు చెందుతుందో, ఆర్థిక సంబంధమైనటువంటి దశలు కూడా దేవుడు మార్పు చేస్తూ ఉంటాడు. దేవుని యొక్క వాక్య ప్రకారంగా చూస్తూ ఉంటున్నప్పుడు ఎందుకు ఐశ్వర్యవంతుడు ఇదిగో తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. చరిత్రలో చూచాం, బైబిల్లో చూచాం, నిజ జీవితంలో చూస్తూ ఉన్నాం. ఒక సామెత ఉంది, రాజట పకీర్ అయిపోతాడట, పకీరి రాజు అయిపోతాడట. ఇంకొంచెం అర్థమయ్యేలాగా చెప్తాను. పువ్వులు అనేది అమ్మినటువంటి చోట, పువ్వులు ఆ బిజినెస్ అనేది చాలా రిచ్ బిజినెస్. కట్టెలు అనేది సాంప్రదాయబద్ధంగా చూస్తే కొంచెం చులక. పువ్వులు అమ్మిన చోట కట్టెలు అమ్ముతున్నాడు అంటే తన యొక్క స్టేజీ దిగజారిపోయింది అని చెప్పడానికి పెద్దలు చెప్పే ఒక మాట. కాబట్టి మానవుని యొక్క స్టేజ్ అనండి, స్టేటస్ అనండి, డిగ్నిటీ అనండి ఎప్పుడు ఒక విధంగా ఉండదు ప్రియులారా. అది దేవుని చేతిలో ఉంటారు. దేవుడే మనకు కలుగు చేస్తాడు. అందుకనే దేవుని యొక్క వాక్యం అంటుంది, నీవు ఐశ్వర్యవంతుడు, నీ ఐశ్వర్యాన్ని బట్టి నీవు అతిశయించొద్దు. దేవుని యొక్క వాక్యం సామెతల గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనములో చూస్తే, ఐశ్వర్య ఘనతలు స్థిరమైనటువంటి కలిమి నీతియు నా యొద్ద ఉన్నవి. ఎక్కడ ఎవరి దగ్గర ఉన్నాయండి? స్థిరమైనటువంటి ఐశ్వర్య ఘనతలు, స్థిరమైనటువంటి కలిమి నీతి నా యొద్ద దేవుని యొద్దే ఉన్నాయి. అందుకనే సామెతల గ్రంథములో 10వ అధ్యాయములో 4వ వచనములో, బద్ధకముగా పనిచేవాడు దరిద్రుడు అగును. అంటే ప్రభు యొక్క ఉద్దేశ్యములో కూర్చుంటే వచ్చి పడిపోదు ఆస్తి. కష్టపడాలి, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించాలి. కాబట్టి ఇక్కడ ఎవరు ఐశ్వర్యవంతుడవుతాడు అని 2వ భాగంలో చెబుతుంది వాక్యం. అంటే శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవుతాడు, బద్ధకముగా పనిచేవాడు దరిద్రుడవుతాడు. చాలా క్లియర్గా ఉంది, క్లారిటీ చక్కగా ఉంది. ఒకవేళ నువ్వు తిని నాకు రెస్ట్ కావాలని 24 గంటల రెస్ట్ ఉంటున్నావా, అటువంటి వ్యక్తులను బద్ధకస్తులు అంటారు. దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయంలో చేయవలసిన పనులు కుటుంబంలో చాలా ఉన్నాయి. వాటిని మనం శ్రద్ధగా చేయాలి. బద్ధకిస్తే ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం అంటుంది, నిద్రమత్తు చింకిరి గుడ్డలు ధరింపచేస్తారు. కొంతమంది పని ఏమిటంటే అన్నీ విడిచిపెట్టేసి నిద్ర 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 కావాలి. ఎంతవరకు కావాలంటే అంతవరకు, మోర్ దెన్ దట్ అంతవరకు ఉంటే దారిద్ర్యత నీ దగ్గరికి వస్తుంది అంటుంది దేవుని యొక్క వాక్యం. నువ్వు బద్ధకంగా ఉన్నావా, దరిద్రత నీ దగ్గరికి వస్తుంది. నీవు శ్రద్ధ గలవాడిగా ఉన్నావా, నీవు ఐశ్వర్యవంతుడు అవుతావు. సామెతల గ్రంథములో 10వ అధ్యాయములో 22వ వచనములో చూస్తూ ఉంటున్నప్పుడు, యెహోవా ఐశ్వర్యమును ఆశీర్వాదం ఇచ్చును. ఎవరిస్తారట అండి? ఐశ్వర్యము ఆశీర్వాదాన్ని యెహోవా దేవుడు నీకు ఇస్తాడు. నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము అధికము కాదు. మానవుడు అనుకుంటాడు రాత్రింబగళ్ళు నేను కష్టపడుతూ ఉన్నాను. మంచిదండి, కష్టపడాలి. కానీ నీ కష్టము చేత నీ ఆశీర్వాదం అధికము కాదు. అది దేవుడు దీవించాలి. రాజుల మొదటి గ్రంథములో 3వ అధ్యాయములో
13వ వచనములో మనం చూస్తూ ఉన్నప్పుడు, మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడుగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చిచున్నాను. ఎవరితో ఈ మాటలండి? గిబియోనులో రాజైన సొలొమోను బలులు అర్పించటానికి 1000 బలులు అర్పించటానికి వెళ్ళినప్పుడట తనకు వచ్చిన దర్శనములో, నీకు ఏం కావాలి అన్నప్పుడు వివేకము కలిగిన హృదయం. అప్పుడు దేవుడి యొక్క వాగ్దానాలు నువ్వు వేటిని అడగలేదు, అయినప్పటికీ కూడా నీవు అడిగినటువంటి ఏమిస్తున్నాడు ఇక్కడ, నేను వాటిని కూడా నేను నీకు ఇస్తాను. నువ్వు ఏదైతే అడగలేదో అటువంటి ఐశ్వర్యాన్ని, ధనాన్ని, నీకు కావలసిన జ్ఞానాన్ని, వివేకాన్ని అన్నిటినీ కూడా నేను ఇస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలు, దేవునిని విడిచి లోకం కోసం ప్రయాసపడుతున్నావా? మన జీవితాలు సున్నా. కానీ దేవుని కొరకు జీవిస్తున్నావా? దేవునితో జీవిస్తున్నావా? దేవుడు నీకు సమస్తమైన అష్టైశ్వర్యాలు ఆయన దయచేస్తాడు. అందుకనే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో దైవవాక్యం అంటుంది, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. చిన్న ఉదాహరణ మనకు తెలిసిన మాట, లూకా సువార్త 19వ అధ్యాయం అంటే జక్కయ్య కథ మనకు తెలుసు. జక్కయ్య ఒకప్పుడు లోకాన్ని ప్రేమించాడు, డబ్బును ప్రేమించాడు, సంపాదించాడు. కానీ ఒక దినాన యేసును చూడాలనుకున్నాడు. అతడట పొట్టివాడైనందున మేడు చెట్టు ఎక్కి కనిపెడుతున్నాడు. యేసయ్య చెట్టు దగ్గరికి వచ్చి అంటాడు, జక్కయ్య త్వరగా దిగిరా. త్వరగా దిగి వచ్చాడు. ప్రభు అంటున్నాడు, నేను నేడు నీ ఎంట బస చేయాలి. చాలా కథనం ఉంది, మనకు తెలుసు ఆ కథ. కానీ అతడు తీర్మానం చేసుకున్నాడు, ఇంతవరకు నేను డబ్బు సంపాదించాను, పేరు ప్రఖ్యాతులు సంపాదించాను, నాకు ఇవేమీ అక్కర్లేదు, నా ప్రభువు కొరకు ఇదిగో సగం అమ్మి నేను బీదలకు ఇచ్చేస్తాను. సగం ఆ ఉన్నటువంటిది ఏం చేస్తానంటే ఒక వంతుకు 4 వంతులు తిరిగి చెల్లించేస్తాను, మిగిలింది 0. మరి ఏ విధంగా బ్రతుకుతాడని ఆలోచన చేస్తే అతడు అనుకుంటున్నాడు, నా యేసు ఉన్నాడు, ఆయన ఉంటే నాకు చాలు. అందుకని బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయి. కొలస్సీ పత్రికలో మనం చదువుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముగింపుగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు లూకా సువార్తలో ధనవంతుడు ఉన్నాడు, పేదవాడు ఉన్నాడు. ధనవంతుడు సంపాదించాడు, ఓ మనస్స తిను త్రాగు సుఖించు అనుకుంటున్నాడు. ఆ రాత్రి ప్రభు అంటున్నాడు, వెర్రివాడ ఈ రాత్రి కాలంలో నీ ప్రాణానికి కావాలంటే నువ్వు సంపాదించింది ఎంత ఎవరిదగను? నువ్వెంత సంపాదించినా నీ విలువైన ప్రాణాన్ని కోల్పోతే దానివల్ల ప్రయోజనం ఉందా? కాబట్టి నువ్వు కోరుకోవలసింది ఏమిటి అని ఆలోచన చేస్తే దేవుని కృపను మనం కోరుకోవాలి. ఈ క్షణంలో వాక్యం బట్టి మనం దేని యందు అతిశయించకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. ఎందుకంటే ఈవేళ ఐశ్వర్యం ఉంటుంది, రేపు రోజు కోల్పోతూ ఉంటాం. ప్రియులారా, అందుకని దేవుడి యొక్క వాక్యం అంటుంది ఇక్కడ చక్కటి మాట, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. అందుకనే అతిశయించటం మనకు తగదు అని దేవుని యొక్క వాక్యం. మనం అతిశయించవలసినది ఎవరి యందో పరిశుద్ధ గ్రంథంలో చక్కగా వ్రాయబడి ఉంది. రాబోయే వాక్య ధ్యానంలో మనం చేయబోతున్నాం. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించదు. అతిశయించుట అనేది చాలా హాని, అపరాధము, అవమానము. కనుక అశాశ్వతమైన లోకం, శాశ్వతము కాని ఐశ్వర్యవంతులు అతిశయిస్తున్నావా? వాటిని ఉదయకాలం వాటి యందు అతిశయించుట మాని నీ అతిశయము దేవుని వైపు త్రిప్పమని ప్రభు వాక్యం మనతో మాట్లాడుతుంది. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెడుగు కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ఐశ్వర్యమును బట్టి అతిశయించే వారముగా కాకుండా సహాయం చేయి ప్రభు. రక్షణ లేని వారికి రక్షణ కలుగుచ్చి, వాతావరణంలో చల్లటి నాయన
వాతావరణాన్ని అనుగ్రహించి ప్రభు అనేక మంది నాయనా బిడ్డలు ప్రభు అనారోగ్యంతో ఉన్నారు. అనేక మంది టైఫాయిడ్తో ఉన్నారు, వైరల్ ఫీవర్స్తో ఉన్నారు. స్వస్థపరచు. అలాగే తండ్రి పరీక్షలు రాస్తున్నారు, ఇంటర్వ్యూస్కి వెళుతున్నారు, ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారు. వారందరికీ మేలు చేయండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమె. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.